గుళికలు వాడుతూ లేపనంతో మర్దన చేయాలి. క్రమం తప్పకుండా ఇవన్నీ చేస్తే పూర్తి ఫలితాన్ని చూడొచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. అలాగే గురువుగారు. లేదు గురువుగారు, కల్లో కూడా నిర్లక్ష్యం చేయను. ఇన్ని రోజులు నా భార్య పరిస్థితి ఏంటో తెలియక, ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలో అంతు చిక్కక, నా భార్యని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక చాలా సతమతమైపోయాను. దినదినం ఓ గండల్లా గడపాల్సొచ్చింది. ఇప్పుడు మీ మాటలు విన్నాక మీ రూపంలో ఆ దేవుడే ఇదంతా చేశాడనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వైద్యుడిగా ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత. అందుకే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. కళావతి, ఇక నీకేమీ కాదు కళావతి, నీకేం కాదు. ఇక నీకు ఏ ప్రమాదం లేదు. అలాంటిది ఈ రోజు రాహుల్ మీద చేయి చేసుకునేంత కోపం మీకెందుకొచ్చింది? అది కూడా రాజ్ లేని టైంలో నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు జరిగిన మిస్టేక్ కాబట్టి. రాహుల్ మీద మనకి నమ్మకం లేకపోవచ్చండి, కానీ స్వప్న చెప్పిన మాటల్ని చూస్తే రాహుల్ తప్పు చేయలేదేమో అనిపిస్తోంది. నిజంగా వాడు ఏ తప్పు చేయనప్పుడు మన కంపెనీ క్లయింట్స్ తో వెళ్లి ఎందుకు మాట్లాడాలి? ఏదో మన కాంపిటీటర్ కంపెనీ అయినట్టు మన బిజినెస్ ని ఎందుకు లాక్కోవాలి? మరి ఈ విషయం రాహుల్ అడగలేదెందుకు? ఎలా అడగమంటావు? అసలు కావ్య వేసిన డిజైన్స్ ని దొంగిలించలేదు, నేనే సొంతంగా వేశానని వాడు చెప్తున్నాడు కదా. పైగా దానికి సాక్ష్యంగా స్వప్న నిలబడింది. మొదటి తప్పునే మనం ప్రూవ్ చేయలేకపోయాం. అలాంటిది ఇప్పుడు క్లయింట్స్ ఎందుకు లాక్కున్నామని అడిగితే వాళ్లే వచ్చారంటాడు. దానికి మళ్లీ రుద్రాన్ని గొడవ చేస్తుంది. అప్పుడేం సమాధానం చెప్పాలి? మరిప్పుడేం చేస్తారు? లైఫ్ లో ఫస్ట్ టైం ఓటమిని చూశాను అపర్ణ. దీని వెనక అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఎవరనేది తెలుసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టను. పోనీ ఈ విషయం ఒకసారి రాజ్కి చెప్దామా? నో, తప్పెక్కడ జరిగిందో నేనే కనుక్కుంటాను. సరేనండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది.